హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిటీ వ్లాగ్స్. ఒక తెలుగు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీ అందరూ? మేమైతే చాలా బాగున్నాం. అండ్ ఈరోజు హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తూ ఉన్నాము. స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నప్పుడు స్ట్రీట్ అంతా ఖాళీగా ఉంది అనుకుంటున్నారా? అది సంక్రాంతి టైం అనమాట. ఇక్కడ ఖాళీగా ఉంది కానీ మనం వెళ్ళే ప్లేస్ మాత్రం ఫుల్ క్రౌడ్. అదే మ్యాజిక్. ఇంతకీ మనం వెళ్తున్న ప్లేస్ చెప్పలేదు కదా, కూకట్పల్లిలో ఉన్న ఐడియల్ లేక్ ఫుడ్ కోర్ట్. సో ఇది అంతకుముందు ఐడియల్ లేక్ దగ్గర ఉండేదంట. ఇప్పుడు దాన్ని కూకట్పల్లికి షిఫ్ట్ చేశారంట. ఇక్కడ చాలానే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, కానీ మేము వెళ్ళింది సంక్రాంతి టైంలో కాబట్టి అప్పుడు చాలా స్టాల్స్ మూసేసి ఉన్నాయన్నమాట. బ్యాంబూ చికెన్ ఇలాంటివన్నీ మూసేసి ఉన్నాయి. మాకు కనపడిన వాటిలో రెగ్యులర్గా తినేవి కాకుండా ఏదైనా స్పెషల్గా ట్రై చేయాలి అని మేము అనుకున్నాము. ఏదో స్పెషల్ చూపించేస్తావు అనుకుంటే పాస్తాతో మొదలు పెట్టేవేంటి అని మీరు అనుకోవచ్చు. మాతో పాటు మా అబ్బాయి కూడా ఉన్నాడు కదండి, మరి 7th క్లాసు. ఆ ఏజ్లో వాళ్ళకి నచ్చే వాటితోనే స్టార్ట్ చేయడం బెటరు. ఎందుకంటే వాళ్ళు ఆకలిగా ఉన్నారనుకోండి, మనల్ని ఏది చూడనివ్వరు, ఏమి పని చేసుకొనివ్వరు. సో ఫస్ట్ అయితే పాస్తా దగ్గరికి వెళ్ళిపోయాము. చరణ్స్ పాస్తా. ఇక్కడ పాస్తాల్లో అయితే డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. వెజ్ అయితే 120, నాన్ వెజ్ అయితే 140. మేమైతే 2 రకాలు ఆర్డర్ పెట్టామండి. ఫస్ట్ వచ్చేసి ఆల్ఫ్రెడో పెన్నీ పాస్తా, తర్వాత వచ్చేసి మేము క్రీమీ పెస్టో తీసుకున్నాము. సో ఇది వచ్చేసి ఆల్ఫ్రెడో పెన్నీ పాస్తా. నేనేమి ఫుడ్ బ్లాగర్ని కాదండి, కానీ మాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. సో సండే మేము బయటకు వెళ్తూ ఉంటాము. బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా కొత్త ప్లేస్ లేకపోతే కొత్త ఫుడ్ ట్రై చేస్తూ ఉంటాము. ఎలాగో ట్రై చేస్తున్నాం కాబట్టి, నాకంటూ ఛానల్ ఉంది కాబట్టి నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు కన్సిడర్ టు సబ్స్క్రైబ్ సిరీ వ్లాగ్స్, ఒక తెలుగు మై ఛానల్. ఇంకా ఎలాంటి వీడియోస్ నచ్చుతాయి అన్నది కూడా కమెంట్స్లో రాస్తే వాటిని కూడా మేము చేయడానికి ప్రయత్నిస్తాము. అండ్ వీడియో చూస్తున్న వారికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు వీడియోస్ చూస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు కానీ లైక్ అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు. సో అవి కూడా చేయండి, మాకు చాలా హెల్ప్ చేసిన వారు అవుతారు. పాస్తా టేస్ట్ చూసిన తర్వాత ఒక రౌండ్ అన్నీ చూద్దాము అన్నట్టుగా నేను మా వారు ఒక రౌండ్ వేస్తూ ఉన్నామన్నమాట. ఇండియన్ స్టైల్లో అయితే చాలానే ఉన్నాయండి. లైక్ మనకి టిఫిన్స్ ఉన్నాయి, కబాబ్స్ ఉన్నాయి, చికెన్ పకోడీ ఇవన్నీ ఉన్నాయి, ఇంకా ఈ ఫ్రైడ్ రైస్లు ఇవన్నీ ఉన్నాయి. సో ఏం టేస్ట్ చేద్దామా అన్నది ఒక డైలమాలో పడ్డామన్నమాట. ఆప్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఎవరికైనా కన్ఫ్యూజనే. సో అక్కడైతే వావ్ ఆమ్లెట్స్ అయితే కనపడింది. చూడ్డానికి మాత్రం చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించిందండి. మనం ఇంట్లో వంట చేసినప్పుడు కొన్ని టెక్నిక్స్ మనకి తెలియక ఏదో బోరింగ్గా చేసుకుంటాము అప్పుడప్పుడు వంటలు. ఇలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు కొన్ని టెక్నిక్స్ కనపడతాయి. అవి మన ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు. ట్రై చేసి మన ఇంట్లో అందరినీ మెస్మరైజ్ చేసేయచ్చు అనిపించింది. ఇక్కడైతే మేము ఫ్లఫీ ఆమ్లెట్ ఒకటి ఆర్డర్ పెట్టాము. ప్రైజెస్ చూసి చాలామంది ఇది హైప్ అనుకోవచ్చు అండి, కానీ ఆలోచించి చూడండి. ఒకటి నీట్నెస్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు యూజ్ చేసిన ఆయిల్, బటర్ ఇవన్నీ కూడా క్వాలిటీవే యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఆ క్వాలిటీకైనా ఇవ్వచ్చేమో అని నాకు అనిపించింది. మీరేమంటారు అన్నది కమెంట్స్లో రాయండి. జనరల్గా ఏం చూస్తారు చాలామంది, ఆమ్లెట్ అంటే 4 ఎగ్సే కదా, 4 ఎగ్స్ ఎంత అవుతుంది అనుకుంటారు. కానీ వీళ్ళు చేసే ప్రాసెస్ 20 minutes మినిమం పడుతుందన్నారు. సో ఆ ప్రాసెస్లో వాళ్ళ ప్యాన్స్ని చాలా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు యూజ్ చేస్తున్న గరిటెల్ని కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. అండ్ దాని తర్వాత మనకి ఇచ్చే ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది అన్నది కూడా చెక్ చేసుకోవాలి కదా. వాళ్ళు యూజ్ చేసే ఆయిల్ కావచ్చు, బటర్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా మంచి క్వాలిటీలోనే ఉన్నాయి. మీరు వీడియోలో చూడొచ్చు ఎంత నీట్గా ఉందో. స్ట్రీట్ ఫుడ్ అనగానే మనకి చాలా క్లమ్జీగా కనబడుతూ ఉంటుంది కదా, ఇక్కడ నాకు అలా అనిపించలేదు. బాగానే అనిపించింది. అట్లీస్ట్ వాళ్ళు వంట చేసే పాత్రలు కావచ్చు, యూజ్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ కావచ్చు, నా కళ్ళకి మంచిగా అనిపించాయి అన్నమాట. వాళ్ళు ఆమ్లెట్ని ఫ్లిప్ చేసేటప్పుడు చూసారా, నాకైతే భలే సాటిస్ఫైయింగ్గా అనిపించిందండి. ఇంట్లో నేను చేస్తే కనీసం 3-4 ముక్కలు అవుతాయి, కానీ ఇక్కడ చూసినప్పుడు మాత్రం కళ్ళకి చాలా బాగా అనిపించింది. మనం ఇంట్లో ఎంత వంటలు చేసుకున్నా మనకి ఎవరైనా చేసి పెడుతుంటే ఒక హాయి ఉంటుంది చూడండి. నేను అదే ఎక్స్పీరియన్స్ చేశానన్నమాట అక్కడ. మేము ప్రస్తుతం అయితే ఆమ్లెట్ ఒకటే ఆర్డర్ పెట్టామండి. వీళ్ళ దగ్గర బ్రెడ్ ఆమ్లెట్స్ కూడా ఉన్నాయి. అందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అవి కూడా చూద్దాం. మేము బెంగళూరులో ఉన్నప్పుడు మన సైడ్ ఆ స్పైసెస్ కానీ, ఆ స్పైసీ ఫుడ్ కానీ కొంచెం మిస్ అయ్యాను. ఆ టైంలో నేను యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని. అప్పుడు వీళ్ళ వీడియోస్ కూడా చాలానే చూశాను. ఈ ఫ్లఫీ ఆమ్లెట్ ఇవన్నీ చూస్తూ ఉండేదాన్ని అనమాట. సో ఫైనలీ హైదరాబాద్ వచ్చాక, ఇక్కడికి షిఫ్ట్ అయ్యాక ఫస్ట్ టైం నాకు టేస్ట్ చేసే ఛాన్స్ అయితే వచ్చింది. ఇంతకీ ఈ ఫ్లఫీ ఆమ్లెట్ వర్త్ ద హైపా అంటే 100% వర్త్ అండి. ఎందుకంటే అది తింటున్నప్పుడు ఏదో ఒక క్లౌడ్ లాగా అట్లా నోట్లో వేసుకుంటే కరిగిపోతా, ఆ టెక్స్చర్ చాలా బాగుందండి. మస్ట్ ట్రై నన్ను అడిగితే. అండ్ వాళ్ళు హైజీన్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు కాబట్టి నేనైతే రికమెండ్ చేస్తాను. హైదరాబాద్కి వచ్చాక ఇక్కడ ఎక్కువ మేము టేస్ట్ చేసింది గోలీ సోడాలు.
గోలీ సోడాలో వెరైటీస్ చూసామన్నమాట ఇక్కడ. నార్మల్‌గా ఆ లెమన్‌ది అట్లాంటిది కాకుండా ఇక్కడ ఇంకా చాలా వెరైటీస్ కూడా చూసాము. ఈ ఫుడ్ కోర్ట్‌లో కూడా గోలీ సోడా స్టాల్ అయితే ఒకటుంది. తప్పకుండా ట్రై చేయండి. నాకిప్పుడు గోలీ సోడాలు చూసిన ప్రతిసారి చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు గుర్తొస్తూ ఉంటుందండి. ఇప్పుడైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీయండి, చిన్నప్పుడు మాకైతే 3 ఆప్షన్స్ అండి. ఒకటొచ్చేసి పుల్ ఐస్, రెండవది వచ్చేసి పీచు మిఠాయి. దాంతో అయితే మాకు వాచెస్ ఇట్లా బొమ్మలు కూడా చేసి ఇచ్చేవారు. అదొక క్రేజ్ ఉండేదిలేండి ఆ టైంలో. మూడో ఆప్షన్ వచ్చేసి గోలీ సోడా. ఒక తాత ఒక చెక్క బండిని తీసుకుని వచ్చేవారండి. ఆ బండి నిండా గోలీ సోడాలే. 2 ఆప్షన్స్ అనమాట. ఒకటి ప్లెయిన్ సోడా మామూలుది, ఇంకొకటి వచ్చేసి నిమ్మ సోడా. సో ఇట్లా 2 ఆప్షన్స్ ఉండేవన్నమాట. భలే అనిపించేది ఆ టైంలో. అది చాలా క్రేజ్. అది సోడా కొట్టడం కూడా అది చాలా బాగా అనిపించిందనమాట. ఆ సౌండ్ అదంతా. ఆ టైంలో క్వాలిటీ ఎలా ఉంది, నీట్‌నెస్ మెయింటైన్ చేశారా, వీటితో సంబంధమే లేదు. ఇంట్లో అమ్మ వాళ్ళు ఒక రూ. 10 అలా ఇచ్చారనుకోండి, పరిగెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళము. సో ఇంటి ముందుకే అన్నీ వచ్చేవి. ఏం కావాలో అవి కొనేసుకునేవాళ్ళము. ఇప్పుడంటే ఇన్ని ఆప్షన్స్, ఇన్ని వెరైటీస్ వచ్చాయి. మా వారు చికెన్ పకోడీ ఆర్డర్ పెట్టారు. అది వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. అండ్ ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలీదు. ఒక ఫ్రైడ్ రైస్ లాంటిది తీసుకున్నారు. దానివల్ల కడుపు అయితే అప్సెట్ అయ్యింది. సో అది మాత్రం నేను రికమెండ్ చేయను. అండ్ ఫైనల్‌గా మేమైతే ఒక వాఫిల్ స్టోర్ చూసాము. మనం ఎన్ని తిన్నా, ఎన్ని రకాలు మన కళ్ళ ముందున్నా స్వీట్‌కి ఒక చిన్న ప్లేస్ ఉంటదండి మాకు. సో మాకు స్వీట్ టూత్ అనమాట. అంటే మా ముందు ఎన్ని వెరైటీస్ ఉన్నా, ఎంత మంచి ఫుడ్ ఉన్నా కూడా మాకు ఆ స్వీట్స్ మీదే ఉంటదనమాట. ఆ స్వీట్ తినే వరకు ప్రశాంతత పొందం మేము. సో ఆ టైపు. మీలో ఎంతమంది ఉన్నారు అన్నది కమెంట్స్‌లో రాయండి. బై ద వే ఈ స్టాల్ పేరు వచ్చేసి ఎంఎన్ చాక్లెట్ వాఫిల్స్. చాలా వెరైటీస్ ఉన్నాయండి. చిన్న సైజు ఉంది, పెద్ద సైజు ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చాక్లెట్‌ని అయితే లిటరల్‌గా పోస్తున్నారు దాని మీదకి. సో ఇంత మంచిగా, ఇంత లిబరల్‌గా చాక్లెట్‌ని యూజ్ చేయడం నేనైతే ఎక్కడా చూడలేదు. సో పైన ఉత్తినే అట్లా రాస్తారు కదా, వీళ్ళు అలా కాదు. చాక్లెట్ వాఫిల్స్ అంటే ఆ పేరుకి తగ్గ చాక్లెట్‌ని పోస్తూ ఉన్నారు. సో చాలా వెరైటీస్ ఉన్నాయి. అంటే కిట్ క్యాట్, ఇట్లా నటెల్లా, ఇట్లా చాలానే ఉన్నాయి. మీకు కావాల్సింది, మీకు ఇష్టమైంది మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళు చేస్తున్నప్పుడు ప్రాసెస్ కూడా నేను రికార్డ్ చేశాను. అవి కూడా మీకు చూపిస్తాను. నేను వీళ్ళ దగ్గర వాఫిల్స్ తిన్న తర్వాత నాకు వాఫిల్స్ పిచ్చి బాగా పట్టుకొని నేను వాఫిల్ మేకర్ కూడా ఆర్డర్ పెట్టేసుకున్నాను. సో అది కూడా మీరు వీడియో చూసుంటారు. నా ఫస్ట్ వాఫిల్ ఎంత బాగా వచ్చిందో. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, చాలా నీట్‌గా వచ్చింది. వీళ్ళకి హోమ్ మేడ్ దానికి డిఫరెన్స్ అయితే ఉందండి. వీళ్ళది డిఫరెంట్ టెక్స్చర్ ఉంది. ఇంట్లోది ఇంట్లా రాలేదు, క్రిస్ప్‌గా లేదు, సాఫ్ట్‌గా ఉంది. మేమైతే చిన్న సైజ్ తీసుకున్నామండి. నేను యాక్చువల్లీ షుగర్స్ తగ్గిద్దాము అనుకున్నప్పుడు ఇలాంటి యమ్మీ ఫుడ్ అయితే కనపడతా ఉంటుంది. సో కంట్రోల్ అయితే చేసుకోలేను. కానీ ఏం చేయగలను అంటే ఒక చిన్న బైట్‌తో సరిపెట్టుకోగలను అనమాట. సో మా అక్షయ్ చూస్తున్నారా, ఎప్పుడు ఇస్తుంది నాకు అన్నట్టు చూస్తున్నాడు. మీ పిల్లలు కూడా ఇంతేనా అన్నది కమెంట్స్‌లో రాయండి. వాళ్ళకి ఆర్డర్ పెట్టింది వాళ్ళకి నచ్చదు. మనం ఆర్డర్ పెట్టుకుందే వాళ్ళకి నచ్చుతుంది. మన చేతిలో ఉన్నదే వాళ్ళకి నచ్చుతదనమాట. మేము ఆర్డర్ చేసిన వాటిల్లో అన్నీ కూడా బాగానే ఉన్నాయండి. ఒక్క ఫ్రైడ్ రైస్‌దే బాలేదు. అది రైస్ బాస్మతి రైసే ఇస్తూ ఉన్నారు. కానీ ఆ రైస్ ఉడకనట్టు అట్లా ఉందనమాట. సో అది మా వారికి నచ్చలేదు. అది తప్ప మిగతావన్నీ సూపర్ హిట్టే. సో మీరు ఇక్కడ ఏమేమి ఆర్డర్ పెడతారు, మీ ఫేవరెట్ ఐటమ్స్ ఏంటి ఇక్కడ అన్నది కమెంట్స్‌లో రాసి చెప్పండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మేము ట్రై చేస్తాము. మా లిస్ట్‌లో అయితే కొన్ని ఉన్నాయి. లైక్ రామెన్ కావచ్చు, లేకపోతే సూప్ స్టాల్ ఒకటి ఉంది. అది కూడా ట్రై చేద్దాం అనుకున్నాం కానీ అది ఓపెన్ లేదు. సో పండగ టైం కాబట్టి చాలా స్టాల్స్ మూసేసి ఉన్నాయి. వాళ్ళు నేటివ్‌కి వెళ్ళినట్టున్నారు. సో నెక్స్ట్ టైం అన్నీ ఓపెన్ ఉంటాయి అనుకుందాము. సో ఓపెన్ ఉంటే అవి ట్రై చేద్దాం. సో ఇంతే అండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిరి వ్లాగ్స్, ఒక తెలుగు అమ్మాయి ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.